అందరికీ స్వాగతం. ఈరోజు మనం నిపా వైరస్ గురించి తెలుసుకుందాం. నిపా వైరస్ అనేది ఒక జునోటిక్ వైరస్. జునోటిక్ అంటే జంతువుల నుండి మనుషులకి వ్యాపించే వ్యాధి అని అర్థం. అంతేకాకుండా డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న ఇద్దరు మనుషుల మధ్య వ్యాపించగలదు అండ్ కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కూడా వ్యాపించగలదు. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి మొదట్లో అన్ని సిమ్టమ్స్ కనిపించకపోయినా ఇది ఒక సీరియస్ లంగ్ డిసార్డర్. దీని ద్వారా బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది చాలా ప్రాణాంతకమైన వైరస్. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపు వస్తుంది. ఈ వైరస్ పందులు మరియు గబ్బిలాల్లో కనిపిస్తుంది. ఈ వైరస్ మొట్టమొదటిగా మలేషియాలో 1999లో పిగ్ ఫార్మర్స్లో కనిపించింది మరియు 2001లో బంగ్లాదేశ్లోని ఈస్టర్న్ ఇండియాలోని కనిపించింది. ఇప్పుడు ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో తెలుసుకుందాం. ఎవరైతే వైరస్ సోకిన పందులతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారో వారికి, వ్యాధి సోకిన ఫ్రూట్ బ్యాట్స్ కంటామినేట్ చేసిన పళ్ళను తినడం ద్వారా మరియు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు దీని సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 4 నుండి 14 రోజులు. వైరస్ సోకిన వ్యక్తికి మొదట్లో తలపోటు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, సోర్ థ్రోట్ కనిపిస్తాయి. తర్వాత డిజీనెస్, డ్రౌజీనెస్ మరియు మెదడు వాపు వస్తుంది. అంతేకాకుండా నిమోనియా, సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కనపడతాయి మరియు 2 రోజుల వ్యవధిలో కోమాలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి 40 నుండి 75% చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి RT-PCR, ELISA మరియు PCR టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వైరస్కి ప్రస్తుతానికి ఎటువంటి మందులు కానీ వ్యాక్సిన్లు కానీ అందుబాటులో లేవు. ఇంటెన్సివ్ మెడికల్ సపోర్ట్ ద్వారా మనిషి బతకడానికి అవకాశం ఉంది.